మనం ఇంతకుముందు ఎన్నో వీడియోస్‌లో మనం చెప్పుకున్నాం. ఏంటి? నోరు అనేది గేట్‌వే టు ఓవరాల్ బాడీ. రీసెంట్ స్టడీస్‌లో చూసుకున్న దాని ప్రకారంగా కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో, లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కొద్దిగా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందని స్టడీస్ చెప్తున్నాయి. సో, ఇలాంటప్పుడు ఏంటంటే ఒక ఫీడ్‌బ్యాక్ లూప్ అంటాం. అంటే దానివల్ల ఇది, దీనివల్ల ఇది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే క్రానిక్‌గా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఉంది. కిడ్నీ సమస్యలనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది ఉండడం వల్ల కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ క్రానిక్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా చిగుళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉంటుందని స్టడీస్ చెప్తా ఉన్నాయి. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అనేది ఓవరాల్‌గా బాడీ వీక్ కావడం వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. సో, కాబట్టి కిడ్నీకి సంబంధించి ప్రాబ్లమ్‌తో ఇండికేట్ అయిన వాళ్ళు అంటే డయాగ్నోజ్ అయిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నవాళ్ళు మీ నోటి ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి. చిగుళ్ళ ప్రాబ్లమ్ గనక ఉన్నట్టయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ కిడ్నీ మీద పడే భారాన్ని తగ్గించుకున్న వాళ్ళవుతారు. లివర్‌కి సంబంధించి కూడా హెపటైటిస్ సి ఇట్లా ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ కొద్దిగా తగ్గడం ద్వారా, లివర్ పనితీరు తగ్గడం ద్వారా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ బాగా ప్రబలే అవకాశం ఉంది. సో, మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ చిగుళ్ళ స్పెషలిస్ట్ చూపించుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.